మన శ్రీకాకుళంలో కూడా ఎంత మంచి టేస్ట్ సర్వ్ చేసే ఐస్ క్రీమ్ షాప్స్ ఉన్నాయని నాకు ఎంతవరకు తెలియదు. హై ఫ్రెండ్స్, ఈ రోజు నేను తినేసాడు శ్రీకాకుళం రోడ్ల మీద ఖాళీగా తిరుగుతుంటే మాకైతే ఈ సీతాఫల ఐస్ క్రీమ్ అనే బోర్డు కనపడ్డది. ఆ బోర్డు చూసి మేము ఆగుతామా వెంటనే లొకేషన్ కి అయితే వెళ్ళిపోయాం. గ్యాటాక్స్ నేచురల్ ఉంది షాప్ పేరు. లోపలికి వెళ్ళి చూస్తే అంబియన్స్ మాత్రం ప్రశాంతంగా ఉన్నాయి, కానీ షాప్ మొత్తం ఖాళీగా ఉంది. ఎంత ఖాళీగా ఉంది కదా, అయితే టేస్ట్ అయినా వేస్ట్ అవ్వాలి లేకపోతే ప్రైస్ అయినా ఎక్కువ ఉండాలి అనుకున్నాను. ఇక్కడ ఏ ఐస్ క్రీమ్ లో ఉన్నాయని అడిగితే చాలా ఐటమ్స్ చెప్పారు. మాకు అవన్నీ వద్దు, ఒక సీతాఫల ఐస్ క్రీమ్ అడిగాను. మా దినేష్ గడు బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ చెప్పాడు. ఇంకా మనకు ఆత్మ అక్క బాక్స్ ఓపెన్ చేసి సీతాఫల ఐస్ క్రీమ్ టేస్ట్ చేశాను. ఆ టేస్ట్ చేశానంటే మాటలు రాలేదు, బాక్స్ ఖాళీ అయినంత వరకు సేమ్ పండు తినేట్టే ఉంది. ఇంకా మా దినేష్ గడికి బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ ఎలా ఉంది అంటే నాకు ఇది బ్లాక్ కరెంట్ లా కనిపించలేదురా, బాగుంది కానీ అంత బాగోలేదని చెప్పాడు. మినీ కార్ట్ లో చాలా స్పెషల్ గా కనిపించింది ఓరియో స్మాష్ ఐస్ క్రీమ్ అని. ఇంకా ఆత్మ అక్క అది ఆర్డర్ చేసేసాం. అప్పట్లో ప్యాన్ మీద వేసి బాధేవారు కదా, ఎక్కువ యూట్యూబ్ లో చూసేవాళ్ళం. ఐస్ క్రీమ్ అనమాట ఇది. స్కూప్ ఐస్ క్రీమ్ వేసి పావుగంట ప్యాన్ మీద బాధేసి దానికి కొంచెం టాపింగ్స్ వేసి ఇచ్చేసారు. చూడడానికి అయితే ఐస్ క్రీమ్ చాలా బాగుంది, కానీ టేస్ట్ దగ్గరకు వచ్చేసరికి యావరేజ్ గా ఉంది. అంటే ఇందాక తిన్న సీతాఫల ఐస్ క్రీమ్ బీట్ చేయలేకపోయింది. మన శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళు ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయండి, టేస్ట్ అయితే సూపర్ గా ఉన్నాయి ఐస్ క్రీమ్స్ ఇక్కడ. సరే కానీ వెళ్లే ముందు సబ్స్క్రైబ్ కొట్టి వెళ్ళిపో.